నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరంలో వైఎస్ఆర్ చేయూత చెక్కులను పంపిణీ చేసిన కలెక్టర్ సుమిత్ కుమార్. తువ్వలో 50 లక్షల అభివృద్ధి పనులను ప్రారంభించిన రాష్ట్ర మంత్రి కారుమూరి. గడప గడపకు పర్యటన. రసాయన కర్మాగారాలలో ప్రమాదాల నివారణపై అప్రమత్తత అవసరం. ది ఆంధ్ర షుగర్స్ లిమిటెడ్ లో పేర్కొన్న ఆర్డీఓ చెన్నయ్య. తణుకులో ఉత్సాహంగా మాజీ ఎమ్మెల్యే ఆర్మిలి సకల జనుల చైతన్య పాదయాత్ర. మద్దతు తెలిపిన ఆడపడుచులు. పల్లెపాలెంలో నీటి శుద్ధి పరికరాలను ప్రారంభించిన ఉండి ఎమ్మెల్యే రామరాజు. సార్వత్రిక ఎన్నికల సమాచారాన్ని ప్రజలకు చేరవేయడంలో మీడియా పాత్ర కీలకం. రాజమండ్రిలో సంబంధిత ప్రతినిధులకు శిక్షణనిచ్చిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత. పేదవాని సొంతింటి కల నెరవేర్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. నిడదవోలులో ప్రకటించిన ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు. నిడదవోలు నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా బూరుగుపల్లిని ప్రకటించాలంటూ ర్యాలీ నిర్వహించిన ఆయన అభిమానులు. ఆలమూరు మండలం మూలస్థానంలో గడప గడపకు పర్యటించిన కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. జగనన్న ప్రభుత్వంలో మహిళలకు అత్యంత ప్రాధాన్యం. ద్వారకా తిరుమల మండలంలో తెలిపిన రాష్ట్ర హోమ్ మినిస్టర్ తానేటి. మహిళా సంక్షేమం కోరి వారికి అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను ప్రవేశపెట్టినట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం కలెక్టరేట్లో మహిళలతో గురువారం నిర్వహించిన వైఎస్ఆర్ చేయూత కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ పథకాల ద్వారా ప్రతి మహిళ ప్రయోజనం పొంది కుటుంబాన్ని ఆర్థికంగా అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లాలని అన్నారు. మహిళల చేతిలో డబ్బు పెడితే అది పూర్తిగా వారి కుటుంబం కోసం ఆర్థిక స్థితిగతులు మెరుగుపరుచుకోవడానికి ఉపయోగపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వార్డు గ్రామ సచివాలయ అధికారి కేసీహెచ్ అప్పారావు, డిఆర్డీఏపీడీ ఎంఎస్ఎస్ వేణుగోపాల్, మెప్మా ఐబీ గ్రంథి పార్వతి, డిపిఎం ఎం శ్రీనివాస్ ప్రసాద్లు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో తణుకు మండలం దువ్వ గ్రామంలో 117 కోట్ల రూపాయల అభివృద్ధి జరిగిందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు ఇదే గ్రామంలో గురువారం నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా తమ పాలన సాగుతుందని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రజా మద్దతుతో జగన్ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం 43.5 లక్షల రూపాయల మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని, 7.5 లక్షల 5వ ఆర్థిక సంఘం నిధులతో నిర్మించిన సీసీ రోడ్డును మంత్రి ప్రారంభించారు. ఇవాళ పెద్ద ఎత్తున ప్రజలందరితో స్వాగతం రావాలి జగన్ కావాలి జగన్ అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాకు అన్నీ చేశారు. ఈ గ్రామంలో 117 కోట్ల చిల్లర చేసిన ఘనత ఈ ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారికి, కారుమూరి నాగేశ్వరరావు నాకు చెందుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. ఈ గ్రామంలో ఎంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు గతంలో ఎన్నడూ జరగలేదు, చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమాలు అయితే ఏదైతే దగ్గర 117 కోట్ల రూపాయలు అంటే మాటలు కాదు. ఇవాళ పేదరికాన్ని తగ్గించి ప్రతి ఒక్కరికి మేలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాకు ఉండాలి, మళ్ళీ రావాలని యువత, పిల్లలు, మా పెద్దవాళ్ళు, మనవలుగా, తర్వాత వాళ్ళు కొడుకుగా, తర్వాత తమ్ముడిగా, అన్నయ్యగా, పిల్లల మామయ్యగా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాల్లో పెనవేసుకుపోయాడు. కాబట్టి రావాలి జగన్, కావాలి జగన్, మళ్ళీ ఆయన్ని మేము చేసుకుంటామని ప్రతి ఒక్కళ్ళు అంటారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అడ్డా వెంకట సూర్యనారాయణమూర్తి, ఎంపీపీ రుద్ర ధనరాజు, ఏఎంసీ చైర్మన్ అత్తా కృష్ణవేణి, మాజీ చైర్మన్ ఉండవల్లి జానకి, మండల శాఖ అధ్యక్షులు బోడపాటి వీర్రాజు, రైతు విభాగం అధ్యక్షులు దండు వెంకటకృష్ణరాజు, గ్రామ శాఖ అధ్యక్షులు సిరిగినేడి గోపాలకృష్ణ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రసాయన పరిశ్రమలలో ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన భద్రతాపరమైన చర్యలు జాగ్రత్తలపై తణుకులోని ది ఆంధ్ర షుగర్స్ లిమిటెడ్లో గురువారం మాక్ డ్రిల్ నిర్వహించారు. ఇందులో భాగంగా ట్రాఫిక్ కంట్రోల్ చేయటం, పరిసర ప్రాంత ప్రజలను సురక్షితంగా తరలింపు, వైద్య శిబిర నిర్వహణ, అగ్నిమాపక చర్యలను చూపించి అవగాహన కల్పించారు. అలాగే ఈ కర్మాగారంలో తయారయ్యే బూటాడైన్ అనే రాకెట్ ఇంధన పరిశ్రమలో ఉపయోగించే ముడి పదార్థం లీక్ అయి ప్రమాదం సంభవించినప్పుడు తీసుకోవాల్సిన చర్యలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా రెవెన్యూ డివిజనల్ అధికారి బి చెన్నయ్య మాట్లాడుతూ ప్రదర్శన నిర్వహణకు సహకరించిన ఆంధ్ర షుగర్స్ సంస్థ యాజమాన్యాన్ని, సిబ్బందిని అభినందించారు. సార్ ఇమిడియట్ గా వెళ్ళి వాళ్ళ షిఫ్ట్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వారికి ఇక్కడ ఏంటండి ఏమైంది? గ్యాస్ లీక్ బాగా సివియర్ గా ఉంది. ఎమర్జెన్సీ డిక్లేర్ చేయాలండి, ఎందుకంటే అందరూ ఎవరైతే ఉన్నారో రెస్క్యూ టీమ్ ఏదైతే క్లాంపింగ్ చేసే వాళ్ళు సరౌండింగ్ రెస్క్యూ టీమ్ ఎవరైతే ఉన్నారో ఇంతకుముందు 2 సార్లు మనకు డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి వీసీ తీసుకొని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత నిన్న మనం ప్రిపేర్డ్నెస్ కోసం ఒక మీటింగ్ పెట్టుకున్న తర్వాత మన ఫ్యాక్టరీ మేనేజ్మెంట్ వాళ్ళు నిన్న చెప్పిన దానికంటే కూడా ఈరోజు చాలా చక్కగా మొత్తం అరేంజ్ చేశారు. ఇక్కడ ఫ్యాక్టరీ ఎంప్లాయీస్ కూడా అందరూ చాలా చక్కగా ఇన్వాల్వ్ అయ్యి దీన్ని చాలా గ్రాండ్ సక్సెస్ చేసినందుకు ఫ్యాక్టరీ యాజమాన్యానికి కృతజ్ఞతలు. ఇంత సక్సెస్ అవుద్దని అయితే అనుకోలే, ఎందుకంటే కొత్త కదా చేయలేరేమో సరిగా అనుకున్నాం. కానీ చాలా బాగా కష్టపడ్డారు, ప్లాన్ చేశారు. మనకు ఎక్కడ కూడా ఎటువంటి లోపం లేకుండా చక్కగా చేసినందుకు ఫ్యాక్టరీ యాజమాన్యానికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఫ్యాక్టరీ ఎంప్లాయీస్కి మాత్రం ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అంటే ఇక్కడైనా కాదు, ఎక్కడైనా సరే, ఇక్కడ వేరే కంపెనీల నుంచి కూడా రిప్రజెంటేటివ్స్ వచ్చారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఆర్ త్రినాథరావు, మున్సిపల్ కమిషనర్ బి వెంకటరమణ, జిల్లా అగ్నిమాపక అధికారి బి శ్రీనివాసరావు, వైద్య శాఖాధికారి డాక్టర్ భాను నాయక్ పాల్గొనగా ఆంధ్ర షుగర్స్ లిమిటెడ్ యాజమాన్యం తరపున సంస్థ మేనేజర్ పాతూరి విశ్వనాథ్ కుమార్, మానవ వనరుల విభాగ జనరల్ మేనేజర్ అడుసుమిల్లి సాంబశివరావు, టెక్నికల్ అడ్వైజర్ గొళ్లపల్లి రంగారావు, ప్లాంట్ సూపరింటెండెంట్ వేగి రాజేంద్ర వరప్రసాద్, భద్రతాధికారి మెర్ల వీరవెంకట రామకృష్ణలు పాల్గొన్నారు. సకల జనుల చైతన్యం కోసం తణుకు మాజీ ఎమ్మెల్యే ఆర్మిల రాధాకృష్ణ నిర్వహిస్తున్న రేపటి కోసం పాదయాత్ర తుది అంకానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో గురువారం పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఆయన కాలినడకన పర్యటించి ప్రజలను పలకరించారు. ఆర్ఎంఎల్ఏకి అడుగడుగున ఆడపడుచులు మంగళహారతులు ఇస్తూ ప్రోత్సహించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ తెలుగుదేశం హయాంలో తణుకులో జరిగిన ప్రగతి గురించి వివరించారు. తాను చేసిన పాదయాత్రకు ప్రజల నుండి అపూర్వ మద్దతు లభిస్తుందని వెల్లడించారు. రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. కానీ రాష్ట్రంలో మహిళలకు ఎక్కడా కూడా వాక్ స్వాతంత్రం లేకుండా, మహిళలకు ఆర్థిక స్వాతంత్రం లేకుండా అన్ని విధాలుగానూ కూడా ఈరోజు ఇబ్బందులు పాలు చేస్తున్నటువంటి పరిస్థితి. డ్వాక్రా మహిళలందరినీ కూడా రుణాలు ఎక్కువగా పెట్టేసి వారందరికీ కూడా ₹0% ఇంట్రెస్ట్ అని చెప్పి ₹1.5 నుంచి ₹2 ఇంట్రెస్ట్ని వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు మహిళలకి అన్ని విధాలుగానూ కూడా అండగా ఉండేటటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. గతంలో చంద్రబాబు నాయుడు గారి స్వర్గీయ నందమూరి తారక రామారావు హయాంలో, చంద్రబాబు నాయుడు గారి హయాంలో
ఎప్పుడూ కూడా మహిళలకి పెద్దపీట వేసినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. అదేవిధంగా తణుకు పట్టణాన్ని ఎప్పుడూ కూడా అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. తణుకు పట్టణంలో నేను శాసనసభ్యునిగా ఉన్నప్పుడు తణుకు పట్టణాన్ని మాస్టర్ ప్లాన్ రోడ్లు కానీ, రోడ్లు వైండింగ్ కానీ, సెంట్రల్ లైటింగ్ కానీ, తణుకులో ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి లో వోల్టేజ్ సమస్యని పరిష్కరించే విధంగా 2 ఇండోర్ సబ్స్టేషన్ నిర్మాణం చేసాం. అలాగే తణుకు పట్టణానికి సంబంధించి తణుకులో జిల్లా స్థాయి ఆసుపత్రిని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా శాంక్షన్ చేయించినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉంది. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు ముడపూడి వెంకటకృష్ణారావు, మాజీ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లు పరిమి వెంకన్నబాబు, మంత్రిరావు వెంకటరత్నం, జిల్లా ఉపాధ్యక్షులు బస్వ రామకృష్ణ, పట్టణ ప్రధాన కార్యదర్శి ఓమి రాంబాబు, రాష్ట్ర ఎస్ఎస్ఎల్ కార్యదర్శి అబ్బదాసరి లాజర్, రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి షేక్ సురా సాహెబ్, రాష్ట్ర మహిళా కార్యదర్శి తమరాపు రమణమ్మ, నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షులు గుబ్బల శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు, తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్న చేనేత హస్తకళాకారులను గుర్తించి ప్రోత్సహిస్తున్నట్లు విజయవాడకు చెందిన హస్తకళల అభివృద్ధి అధికారిని ఎం సువర్చల తెలిపారు. ఈ మేరకు తణుకు లయన్స్ క్లబ్లో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో 140 మంది లబ్ధిదారులకు కుట్టు మిషన్లు, చేనేత పనిముట్లను పంపిణీ చేసి మాట్లాడారు. హస్తకళల అభివృద్ధి కార్యాలయం ఇది న్యూఢిల్లీలో ఉంది. దాని బ్రాంచ్ వచ్చేసి హస్తకళల సేవా కేంద్రం విజయవాడలో ఉంది. హస్తకళల సేవా కేంద్రం విజయవాడ నుంచి మేము ఏమేమి కార్యక్రమాలు చేస్తుంటామంటే ఫస్ట్ హస్తకళాకారులను అందరినీ గుర్తించి వాళ్ళందరికీ కూడా పెహచాన్ ఐడెంటిటీ కార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఐడి కార్డ్ నుంచి వాళ్ళకు రకరకాల ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అంటే GSHPP, తర్వాత DDW అటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్నీ ఇచ్చి వాళ్ళందరికీ కూడా మార్కెటింగ్ యాక్టివిటీస్ అనేసి ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు మనం ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇంప్రూవ్ టూల్ కిట్స్ అంటే పనిముట్ల పంపిణీ అనేది కార్యక్రమం ఈరోజు ఇక్కడ జరుగుతుంది. ఎవరికి ఇస్తున్నాము ఏంటి అని అంటే వెస్ట్ గోదావరి డిస్టిక్లో ఉన్నటువంటి క్రోచెట్లెస్ తయారు చేస్తే హస్తకళాకారులకు ఈ టూల్ కిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీని సెలెక్షన్ అంతా ఎలా జరుగుతుంది అని అంటే వాళ్ళకు ఫ్యామిలీ నుంచి ఒకరు ఉండాలి, ఫ్యామిలీకి ఒక టూల్ కిట్గా, తర్వాత ఎవరైతే నీడీగా ఉంటారో వాళ్ళకు, అలాగే మన ఐడి కార్డు ఉన్న వాళ్ళకు, వీళ్ళందరినీ కూడా కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి. ఆ క్రైటీరియాస్ అన్నిటిని తీసుకొని సెలెక్షన్ ఆఫ్ ద ఆర్టిజన్స్ అందరినీ సెలెక్షన్ చేయడం జరిగింది. ఆ సెలెక్ట్ అయినటువంటి ఆర్టిజన్స్కి అందరికీ కూడా ఈరోజు ఇక్కడ టూల్ కిట్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో లయన్స్ జిల్లా గవర్నర్ గట్టం మాణిక్యాలరావు, తణుకు శాఖ అధ్యక్షులు యాతం నాగరాజ్ కుమార్, సేవా కేంద్రం ప్రతినిధులు పి సౌజన్య, పి సుబ్బలక్ష్మిలు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తణుకు ఎన్జిఓస్ హోంలో దేశాభివృద్ధిలో మహిళల పాత్ర, సవాళ్లు అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సమాజానికి తమ వంతు సేవ చేస్తున్న మహిళా మనులను గుర్తు చేసుకున్నారు. వివిధ పాఠశాలల విద్యార్థులకు వక్తృత్వ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. పుట్టినప్పటి నుంచి భార్యగా, తల్లిగా, అక్కగా, చెల్లిగా, పిన్నిగా అన్ని రకాలుగా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూనే ఉంటుంది. ఇంట్లో అందరికీ తలలోని నాలుగులాగా ఉంటుంది. ఇంటి అభివృద్ధికి ఎంతగానో సహాయపడుతుంది. కానీ మగవాళ్ళు అంతలాగా చేయకపోయినా ఆడదాన్ని గుర్తించరు, ఆడదాని కష్టాన్ని చూడరు. ప్రతి దాంట్లోనూ మగవారి కన్నా స్త్రీ ముందుంటుంది, ముందు దూసుకుపోతుంది. మహిళలు సేవతో అభివృద్ధి చెందినట్టే ఈ సమాజం అభివృద్ధి చెందుతుంది. జనాభాలో 50% మంది మహిళలు తమకు అనువైన అవకాశాలను అందుకోలేకపోయారు. కానీ ప్రస్తుత సమాజంలో ఇప్పుడు మహిళలు ఎన్నో రంగాల్లో ముందుకు వెళ్తున్నారు. అవిడి నుండి అంతరిక్షం వరకు మహిళలు తమ యొక్క సామర్థ్యాన్ని చూపిస్తారు. దినోత్సవం ఎందుకంటే మహిళలు పురుషులతో సమానం కావాలంటే ఇంకా 131 సంవత్సరాలు పడుతుందంట. భారతదేశంలో అయితే ఇంకా 3 సంవత్సరాలు ఎక్కువే. ఎందుకనంటే మహిళలకి సమానత్వం లేదు కాబట్టి మనం ఇవాళ జరుపుకుంటున్నాం. మన దేశానికి కావాల్సింది ఏమిటి? అభివృద్ధి. రోజు ప్రధానమంత్రి గారు చెప్తున్నాడు కదా, ఏమనంటే మన ఆర్థిక వ్యవస్థ 5వ స్థానానికి చేరుకోవాలని చెప్తున్నాడు. ఎట్లా చేరుకుంటారు? చాలా మంది మహిళలు ఇంట్లోనే ఉంటున్నారు, ఇంటి పనే చేస్తున్నారు, ఉత్పత్తిలో భాగస్వాములు కారు. అలా కానప్పుడు మీరు చెప్పేటువంటి అభివృద్ధి అసాధ్యమైనటువంటి విషయం అన్నమాట. మహిళల సాధికారత అంటే ఏదో ఆకాశంలోకి ఎక్కటం, విమానాలు తిప్పటం, కుస్తీలు పట్టడం అంటున్నారు. ఇది మహిళా సాధికారత కాదు. మహిళా సాధికారత అంటే ఇంట్లో పనిలో మగవారు పాలు పంచుకోవాలి. ఇంటి పని చాలా కష్టమైంది. మహిళలు ఎలా అభివృద్ధి చెందుతారు? మహిళల విషయాలు ఎట్లా నేర్చుకుంటారు? మహిళలకు
విశ్రాంతి ఎక్కడ? అందుకని మహిళల పనిలో మగవారు కూడా సహాయం చేయాలి. అలా సహాయం చేస్తే మహిళలకి చదువుకోవడానికి, బయట పనిచేయడానికి, తమ యొక్క సేవంట సమర్థతను ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అదే మహిళా సాధికారత అంటే. అనంతరం జరిగిన సమావేశంలో రిటైర్డ్ ప్రిన్సిపల్ శంకు మనోరమ మాట్లాడారు. శ్రీశ్రీ సేవా విజ్ఞాన కేంద్రం ఐద్వాల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకురాలు అడ్డగర్ల అజయ్ కుమారి, కేతా పద్మ, అడవి నిర్మలాదేవి, కె వాణి ప్రభాకరి, విజ్ఞాన కేంద్రం చైర్మన్ పి దక్షిణామూర్తులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఇండియన్ పబ్లిక్ స్కూల్లో కూడా ఈ దినోత్సవాన్ని ముందస్తుగా నిర్వహించి మహిళా ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ డాక్టర్ హుస్సేన్ అహ్మద్, కరెస్పాండెంట్ షాహిదాలు పాల్గొన్నారు. అలాగే ఎస్వీఎస్ ఈఎంస్ హైస్కూల్లో కూడా ఈ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర చేనేత డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ వావిలళ్ల సరళాదేవి పాల్గొని సమాజంలో మహిళల ప్రాధాన్యతను వివరించారు. విద్యార్థులు మంచి నడవడిక కలిగి ఉండాలని, సేవా దృక్పథం అలవర్చుకోవాలని సూచించారు. అనంతరం స్కూల్ యాజమాన్యం ఆమెకు శాల్వా కప్పి పూలమాలలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ డి కేశవరావు, స్కూల్ డైరెక్టర్, ఇంపల్స్ కాలేజీ ప్రిన్సిపల్ కలగర రామ్ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రమాదవశాత్తు గాయాల పాలై నడవలేని స్థితిలో ఉన్న తణుకు పట్టణ పరిధిలోని ఎరగోరం కాలనీకి చెందిన పులిసేరి ఎల్లయ్యకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించింది. ఈ మొత్తం చెక్కును సంస్థ మాజీ అధ్యక్షులు గమ్ని రాంబాబు, ఆనందం మస్తాన్ రావుల చేతుల మీదుగా బాధితునికి అందజేశారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి అక్కన కాశీ విశ్వనాథం, సభ్యులు బి రామకాశి, ఏ సుబ్రహ్మణ్యం, పులమాల వీరభద్రములు పాల్గొన్నారు. తణుకుకు చెందిన ఉందుర్తి పాల్ ఫౌండేషన్ చైర్మన్ ఉందుర్తి ప్రసన్న కుమార్ పుట్టినరోజును వివిధ సేవా కార్యక్రమాలతో గురువారం నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఆసుపత్రిలోని లెప్రసీ వార్డులో పండ్లు, దుస్తులు పంపిణీ చేశారు. బాటసారులకు మజ్జిగ పంపిణీ చేసి పేదలకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు కంకిపాటి నవీన్, చేట్ల సత్తిపండు, తమలపాకల అఖిల్, ఉందుర్తి అభిషేక్లు పాల్గొన్నారు. ఇక్కడ వచ్చి ఇక్కడ నుంచి ఫోటో ఒక ప్రైవేటు సంస్థ ఆధ్వర్యంలో 3 లక్షల రూపాయలతో నీటి శుద్ధి పరికరాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు తెలిపారు. ఉండి నియోజకవర్గ పరిధిలో పల్లెపాలెం గ్రామంలో వెరీబ్యాక్ యానిమల్ హెల్త్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఆర్థిక సహాయంతో నిర్మించిన నీటి శుద్ధి పరికరాలను ఆయన ప్రారంభించి అనంతరం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తిరుమలశెట్టి శకుంతల, ఎంపీటీసీ తిరుమలశెట్టి లీలావతి, కలవపూడి సర్పంచ్ గేదెల జాన్, మాజీ సర్పంచ్ తిరుమని మారరాజులు పాల్గొన్నారు. ఒకసారి చూడండి సార్. ఓకే సార్. వాటర్ పంప్ ఆన్ ఓకే. ఇప్పుడు ప్రకటనలు.